హాయ్ ఎవరివన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంట్లో కొబ్బరికాయ ఉంటే మాత్రం కంపల్సరిగా చేసుకునే పులుసు కొబ్బరి పులుసు. కమ్మ కమ్మగా ఉంటుంది. అది ఇప్పుడు ఎలాగో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నెలోని ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, నీరుల్లిపాయలు మొత్తం అన్నీ బాగా ఒక్కసారి వేగించుకున్నాక దాంట్లోనే తగినంత చింతపండు పులుసు వేసుకోండి. కావాల్సినంత వాటర్ వేసుకొని మీ చిక్కదనం చూసుకొని మరగబెట్టుకోండి. దాంట్లోనే తగినంత ఉప్పు, పసుపు వేసుకున్నాక కొబ్బరికాయ, నూలుపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, వరిపిండి ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకొని ఇప్పుడు మనం మరుగుతున్న పులుసులోని ఈ గ్రేవీని కూడా, ఈ కొబ్బరి ముద్దను కూడా వేసుకొని బాగా కలుపుకొని దించే ముందు కొత్తిమీర జల్లుకుంటే రెడీ అండి కొబ్బరి పులుసు. చాలా కమ్మగా ఉంటుంది తెలుసండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఉల్లిపాయ తినని రోజుల్లో ఉల్లిపాయ కూడా అవాయిడ్ చేయొచ్చు, అది యువర్ చాయిస్, మీ ఇష్టం. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.